నమస్తే అండి. నేను మీ కిరణ్ కుమార్, ఐటీడీపీ. చింత చెచ్చిన పులుపు చావలేదు, చెప్పుతో కొట్టిన సిగ్గు రాలేదు, ఇలా చాలా ఉదాహరణలు చెప్పుకొని పోవచ్చు. ఈ చిల్లర వైసీపీని ఎందుకన్నానంటే, ప్రజలు 11 సీట్లని ముష్టి వేస్తే దానికి సిగ్గుపడకుండా నోటుకొచ్చినట్టుగా ఆ ఉన్న 11 మంది మాట్లాడుతుంటే ఈరోజు వాళ్ళని ఏ చెప్పుతో కొట్టాలో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళకి ప్రజలు ముష్టి వేస్తే 11 సీట్లని దాన్ని ముష్టి కింద ఫీల్ అవ్వకుండా మాకు ప్రతిపక్ష హోదా కావాలని సిగ్గు లేకుండా అడుగుతున్న వ్యక్తులు ఇవాళ ఎంతో గొప్పగా అన్నా క్యాంటీన్ రూపంలో సీతమ్మ గారి పేరు మీద క్యాంటీన్స్ రూపంలో ప్రజలకి అతి తక్కువ రేట్లకి 5 రూపాయలకే భోజనాన్ని, టిఫిన్ని 3 పూటలు అందించి వాళ్ళ కడుపు నింపుదామన్న మహత్వమైన కార్యక్రమం గవర్నమెంట్ చేపడుతుంటే దాన్ని ఇవాళ హీనంగా ప్రజల్ని ముష్టివాళ్ల కింద క్రియేట్ చేస్తూ ముష్టివాళ్ళకి వేసినట్టు అన్నం వేస్తున్నారని చెప్పేసి ఒక వైసీపీ ఎమ్మెల్యే బహిరంగంగా ప్రెస్ మీట్లో చెప్తున్నాడంటే వాళ్ళ యొక్క ఆలోచన స్థితి ఎంత నీచంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ ఎమ్మెల్యేకి నేను చెప్పింది ఏంటంటే, ఓరి నాయన, మీకు ప్రజలు వేశారు ముష్టి 11 సీట్లు, దాన్ని ముష్టి అంటారు. అంతేగాని కడుపు నిండా భోజనం పెట్టేదాన్ని ఎట్టిన వాళ్ళని కానీ తీసుకున్న వాళ్ళని కించపరుస్తూ ఇంకొకసారి కానీ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తే బహిరంగంగా మీ భాషలోనే సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈరోజు భారీ మెజార్టీ ఇచ్చినా కూడా ఏ వ్యక్తి కూడా పర్సనల్గా వెళ్ళొద్దు, పర్సనల్ టార్గెట్లు చెయ్యొద్దు, కక్షపూరితమైన చర్యలు వద్దు, శాండ్ మీద ఎవరు ఏ ఎమ్మెల్యే పట్టించుకోకండి, మీ కాన్సన్ట్రేషన్ అంతా ప్రజల యొక్క డెవలప్మెంటు, స్టేట్ యొక్క డెవలప్మెంటు వీటి మీద కేంద్రీకృతం చేయండి, ప్రతి సమస్యని మా వరకు ఎమ్మెల్యేలుగా మీరు తీసుకోండి అని చెప్తూ ఒకవైపు సంక్షేమంతో పాటు ప్రజలకి అలాగే డెవలప్మెంట్ మీద కూడా 24 గంటలు కాన్సన్ట్రేట్ చేస్తున్న గవర్నమెంట్ని మీరు అప్రిషియేట్ చేయకపోయినా నష్టమేం లేదు. ఎందుకంటే జనం వాళ్ళ యొక్క బంపర్ మెజారిటీతో ప్రజలు ఎప్పుడూ నమ్మారు, ఆశీర్వదించారు. మీకు ప్రతిపక్ష హోదా కూడా లేని మీలాంటి 11 మంది చిల్లరగాళ్ళు సపోర్ట్ ఎవరికి అవసరం లేదు. మీ నుంచి అంతకంటే ఉత్తమమైన ప్రశంసలు వస్తాయని కూడా ఎవడు ఊహించట్లేదు. మీరు ప్రతిపక్ష హోదా కూడా మీకు ఎందుకు ఇవ్వలేదంటే ప్రజలు ఆ హోదా ఇచ్చినా కూడా రాష్ట్రం యొక్క భవిష్యత్తుకి మీరు అడ్డుపడతారు, రాష్ట్రం యొక్క డెవలప్మెంట్కి మీరు అడ్డుపడతారు, ప్రజల చేతిలో 4 వేలు వెళ్తే మీరు అడ్డుపడతారు. అలాంటి వ్యక్తులు కాబట్టే పైన దేవుడు కిందన ప్రజలు మీకు 11 సీట్లకే పరిమితం చేశారు. దయించి ఎదుటివాడి మౌనాన్ని, ఎదుటివాడి మంచితనాన్ని చేతకంతనం కింద తీసుకొని మరొకసారి ప్రజల విషయంలో కానీ నోరు జారితే అంతే తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కొంటారండి. చంద్రబాబు నాయుడు గారు నాయకులుగా ఒక మాట భరించండి, కార్యకర్తలుగా ఎదురు తిరగకుండా మంచి కోసం కక్షపూరితంగా వ్యవహరించద్దు అన్నారు. కానీ ప్రజల్ని అవమానపరిచిన, ప్రజల పట్ల తప్పుగా మాట్లాడినా ఖండించొద్దని కానీ ఎదురు తిరగద్దని కానీ మా నాయకులు ఏ రోజు చెప్పలేదు, చెప్పరు కూడా. కాబట్టి మా వరకు వచ్చినా ఒక అడుగు వెనకుంటాం. కానీ ప్రజల విషయంలో కానీ తప్పుడుగా పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం అదే విధంగా మా రియాక్షన్ ఉంటుందని మరొకసారి ఐటీడీపీ తరఫున వార్నింగ్ ఇస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలు ఇచ్చిన మీ 11 మందికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని కోరుకుంటున్నాను. లేదైతే ఆ 2-1లో కూడా వచ్చే ఎలక్షన్లో ఒకటి మిస్ అయిపోద్ది. అది మాత్రం తెలుసుకొని ఒళ్ళు దగ్గరెట్టుకొని ప్రజలకి గౌరవం ఇచ్చిపుచ్చుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.